హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, కామ కోరికలు తగ్గిన, వీర్యంలో కణాలు తగ్గిన, కదలిక మోటిలిటీ తగ్గిన, సుఖ వ్యాధులు, షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్య అయినా ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది మాకు తరచుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, హస్తప్రయోగం మంచిదా కాదా, హస్తప్రయోగం అలాగే సెక్స్ బోత్ ఆర్ సేమ్ డాక్టర్ చాలామంది చెప్తుంటారు. అసలు హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి ఎంత శ్రేయస్కరము, అసలు చేసుకోవాలని చేసుకోకూడదా, ప్రతిసారి అడిగే క్వశ్చన్, ప్రతిసారి చెప్పే ఆన్సర్ కూడా నేను అదే మళ్ళీ చెప్పబోతున్నాను. హస్తప్రయోగం అనేది ఒక శాపం లాంటిది, శృంగారం అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటున్నానంటే, మనం శృంగారం చేయకముందు మనం మెంటల్లీగా ప్రిపేర్ అవుతాం. మొత్తం కామ కోరికలు మన బాడీలో పీక్కి వెళ్తుంటాయి. అన్ని కావాల్సినంత మన బాడీలో అంగంలో స్తంభన, రక్త ప్రసరణ అన్నీ జరుగుతుంటాయి. ఒక పెద్ద మన కోరికలు మొత్తం ఒక శృంగారం ఇమేజ్ అనేది మన బ్రెయిన్లో డెవలప్ అవుతాయి. అన్ని హార్మోన్స్ యాక్టివ్ అయిపోతాయి. మన అన్ని అవయవాలు, ఇప్పుడు మన అంగం ఎలా స్తంభిస్తుందో మహిళలకు కూడా వాళ్ళ కిలైటోరిస్ అలా గట్టిపడటం, వాళ్ళ చనుమనులు గట్టిపడటం, అన్నీ వాళ్ళకు కూడా మంచి కోరికలు పీక్ మీద వెళ్ళటం, రెండు శరీరాలు కలిసినంత హాయి సుఖము చేతితోని హస్తప్రయోగం చేసినప్పుడు రాదండి. అన్ని అవయవాలు సేమ్ పనిచేయవు. అన్ని అవయవాలు అంటే కోఆర్డినేషన్ ఉండదు, హస్తప్రయోగంలో ఉండదు, శృంగారంలో మాత్రం ఉంటుందండి. అదిగాక చెప్పాను కదా, చాలా సందర్భాలు చెప్పాను కదండి, శృంగారం అనేది, యోని అనేది దేవుడు అంగం కోసం సృష్టించాడండి. అక్కడి నుంచి మీరు శృంగారంలో పాల్గొనండి, అక్కడి నుంచే పిల్లలు పుట్టించండి. దానికి రెండింటికి యూజ్ అయ్యేది యోని. ఇప్పుడు ఇది అంగం కదండి, అంగం కోసం దేవుడు ఏం చేశాడు, లోపల అన్ని సమకూర్చాడు. దాంట్లో కావాల్సిన అంటే రసాలు ఉడుతుంటాయి, కావాల్సినంత మెత్తదనం ఉంటుంది, అంగం కోసం కావాల్సినంత pH వాల్యూ ఉంటుంది. అలా కాకుండా మన హస్తంతో బాగా మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ యోని ఫిక్స్ చేసుకుంటుంది. అంగంకి ఎంత పట్టు కావాలంటే అంతే పట్టు ఇస్తుంది. మనం ఇలాగ గట్టిగా పడతాం. ఇక్కడ రసాలు ఊరవు, ఇక్కడ మెత్తటి మజిల్స్ కూడా లేవు, ఇక్కడ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ కూడా లేదు. మనం బాగా పెట్టి బాగా రాపిడి చేసే వరకు అంగం ఆకారం మొత్తం పాడైపోతుంటుంది, సెన్సేషన్ పెరిగిపోతుంటుంది. రక్తనాళ లోపల ఉన్న ఎండోథీలియల్ టెస్టిస్ ఉంటాయి కదా, ఛాంబర్స్ అన్నీ పాడైపోతుంటాయి, కుచించుకుపోతుంటాయి. ఎన్నిసార్లు చెప్పినా నేను చాలా పేషెంట్ నాకు చెప్తారు, సార్ మీరు నా దగ్గరకు వచ్చి మీరు చెప్పడం వల్ల హస్తప్రయోగం మానేసాను సార్, అప్పటి నుంచి నా ఆరోగ్యం బాగుంది. తాత్కాలికంగా మన వీర్యం బయటకు వచ్చినప్పుడు కొన్ని హార్మోన్స్, ఉల్లాసం హార్మోన్స్, ఎండార్ఫిన్ అవన్నీ రిలీజ్ అయ్యి కొంచెం సుఖపడినట్టు, ప్లెజర్ పొందినట్టు ఉంటుంది. కానీ శృంగారం చేసినంత సుఖం హస్తప్రయోగంలో కలగదండి, ముమ్మటి కలగదు. బోత్ ఆర్ సేమ్ కాదు, శృంగారం హస్తప్రయోగం బోత్ ఆర్ సేమ్ కాదండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ 2 బాటిల్స్ ఉన్నాయండి, ఒక బీర్ బాటిల్ ఉంది, ఒక చల్లటి వాటర్ బాటిల్ ఉంది. 2 బాటిల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు మనకు దాహం వేస్తుంది. ఇప్పుడు బీర్ తాగినా దాహం తీరుతుంది, ఈ వాటర్ తాగినా దాహం తీరుతుంది. కానీ వాటర్ తాగితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ బీర్ తాగితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆల్కహాల్ ఉంది కదండి, రెండింటితో దాహం తీరుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ నష్టం బీర్తో ఉంది, నీళ్ళతో కాదు. అలాగే రెండింటితో మనకు హస్తప్రయోగం చేసినా, ఇప్పుడు శృంగారం చేసినా రెండు సందర్భాల్లో వీర్యం బయటకు వస్తుంది. కానీ హస్తప్రయోగం వల్ల జరిగేది నష్టం, ఇక్కడ జరిగేది సుఖం. అంటే శృంగారం చేస్తే సుఖం కలుగుతుంది, మనకు ఒక ప్లెజర్ కలుగుతుంది, ఒక హాయి, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది హస్తప్రయోగం ఉండదు, కలగదు. కాబట్టి హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం. దాని అంటే ఆ వ్యసనానికి జోలికి వెళ్ళకుండా ఉంటేనే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం, మరి రాబోయే దాంపత్య జీవితానికి మేలు జరుగుతుంది. ఒకవేళ అదే నువ్వు 13 years మొదలుపెట్టి పెళ్ళి ఎవరికి హస్తప్రయోగం చేసుకుంటూనే ఉంటుంటారు జనాలు. ఉద్యమంలో కొట్టుకుంటున్నాడు ఎవడైతే, ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు కానీ చేసుకుంటున్నారు. దానివల్ల అంగం సెన్సేషన్ పాడైపోద్ది, అంగం చిన్నగా అయిపోతుంది, దాంట్లో సామర్థ్యం తగ్గుతుంది, సైజ్ తగ్గిపోతుంది, రూట్ ఆఫ్ పెన్నిస్ పాడైపోతుంది,
దాంట్లో బ్లడ్ నిండే శక్తి అంటే కెపాసిటీ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి కదండి. అదే యోనిలో అంగం పడితే కాదు. పెళ్లి చేసుకొని సింగారం చేసుకుంటే ఏ సమస్య రాకుండా ఉంటుంది. బోత్ ఆర్ సేమ్ కాదండి. ఒకవేళ హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే, చెడు వ్యసనం ఉండి ఉంటే, బ్యాడ్ హ్యాబిట్, అది మానేసుకోండి. ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. అయినప్పుడు నష్టం జరిగిపోయింది అనుకోండి, అంగం ఆకారం పాడైపోయింది, అంగం కుచించుకుపోయి చిన్నగా అయిపోయింది అనుకోండి, చక్కగా ఉన్న అంగం బెండ్ అయిపోయింది, వంకర అయిపోయింది, పైరోనిడ్ డిసీజ్ వచ్చేసింది, సెన్సిటివ్ పెనిస్గా మారింది. అన్నిటికీ మా దగ్గర యునానీలో తైలాలు తిలాలు ఉంటాయండి. ఇది పైన పెట్టడం వల్ల అంగం దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అయిపోయినా మళ్ళీ లావు అవుతుంది, పొడుగుగా ఉన్న అంగం చిన్నగా అయిపోతే మళ్ళీ పెద్దగా అవుతుంది, వంకర అయిపోయిన అంగం చక్కగా అయిపోతుంది, రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడే దానికి మళ్ళీ చక్కటి పరిష్కారం. ఇవన్నీ సెక్స్ చేస్తే అంటే శృంగారం చేస్తే రావండి. ఎప్పుడు వస్తాయి? హస్ప్రింగ్ చేస్తూ ఉంటాయి సమస్యలు. విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్యలు ఉండి ఉంటే వరల్డ్ వైడ్గా మీరు ఏ మూలాన ఉన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు సంప్రదించండి. సమస్యకు ఇలా పరిష్కారం ఉంటుంది నేను చెప్తాను. మీరు మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.